ఇక లాభం లేదు. మా సత్తిగానికి క్లాసులు చెప్పాల్సిందే. లోడాసు లోడాసు లాగులు పువ్వుల పువ్వుల సొక్కాలు వేసుకొని ఆడే పెద్ద తెలివి మంతునని ఫీల్ అవుతాడు. ఏండ్ల సంధికి ఈ ఫీల్డ్ ఉన్న నాకెక్కువేరకనా, నిన్నగాక మొన్న వచ్చిన ఆనకెక్కువేరకనా? ఎంత పెద్ద పోజులు కొడుతుడు పోజులు. ఇంటికి రాగానే దొరకబట్టి జర్నలిజం పాఠాలు చెప్తానికి అట్లయితేనే సకా అవుతాడు, లేకుంటే పోరగాడు ఆగమైటట్టే ఉన్నాడు. గోదావరికి వెళ్ళాలి, మన పుష్కరాల పోయింటే పుణ్యమన వచ్చేది, కానీ అది కూడా మీరు పోయినట్టు కనపడలేదు నాకు. పట్టుసీమ ప్రాజెక్టు ముచ్చట మీద జగనాల్ సారు పైసలు దండుగ చేసిండు అనగానే చంద్రాల్ సార్ లేచి పొల్లు పొల్లు నవ్విండు, సభను మొత్తం నవ్వించిండు. 1600 కోట్ల రూపాయలు నీటిపాలు చేశారు. రామాయణం అంతా ఇని రాముడు సీతకేం కావాలని ఉంటుంది దిశ. ఇప్పుడు నేను చెప్పింది చూస్తే అయినా గాని జగనాల్ సార్ నవ్వుకుంటూనే ఉన్నాడు. ఆ నవ్వును చూస్తే చంద్రాల్ సార్కి ఏమనిపించిందో నాకు ఆశ్చర్యం వేస్తుంది దిశ. జగన్మోహన్ రెడ్డి చూస్తే ఎప్పుడు నవ్వుతా ఉంటాడు. ఒక వ్యక్తి ఎప్పుడు నవ్వుతాడంటే అలవాటు అయిపోయి నవ్వుతాడు, లేకపోతే ఎక్కిల నవ్వులు నవ్వుతారు, ఏమీ తెలియనప్పుడు నవ్వుతారు. అందుకేనయా మళ్ళీ చెప్తానేనండి పాఠాలు మీ అందరికీ. ఇంకా ఒకసారి చెప్తా, 2 సార్లు చెప్తా, 3 సార్లు చెప్తా. అవసరమైతే ఒక క్లాసు పెట్టుకుందాం బయట కావాలంటే. క్లాసు అనగానే జగనాల్ సార్ లేచిండు. తెలియని వ్యక్తికి అయితే చెప్పొచ్చు అధ్యక్ష, తెలిసిన వ్యక్తితో అయితే మాట్లాడచ్చు అధ్యక్ష, కానీ అన్నీ తెలుసు అని అజ్ఞానితో మాట్లాడడం మాత్రం ఎవరి చేత కాదు అధ్యక్ష. అర్రే గంత మాట అంటివి సారు. ఇంకా ఈనుండ్రి వీళ్ళిద్దరు ఏమేమనుకున్నారో. ఇది ఆయన చెప్తా ఉన్నాడు, చెవుల్లో పూలు పెట్టుకొని మేము వింటా ఉన్నాం అధ్యక్ష. చెవులు పెట్టుకునే రోజు వస్తుంది. నువ్వు పెట్టుకోకపోతే ప్రజలు నీకు చెవులో పువ్వు పెట్టే రోజు వస్తుంది. అర్థం కాకపోతే నేర్చుకోండి అయ్యా, దండం పెట్టి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకో. నువ్వు గిట్ల దండం పెట్టి చెప్పినా అర్థం కాలేదనుకున్నాడో ఏందో చంద్రాల్ సారు. బల్లె సార్ లెక్కనే పిల్లగాళ్ళని అడిగినట్టు అడిగిండు పక్క పార్టీ ఎమ్మెల్యేలను. ఏమయ్యా మీకు అర్థమైందా? అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి, ఏమర్థమైంది మీకు? తప్పకుండా మీ అందరికి పాఠాలు పెట్టాల్సిందే. ఇంకా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ అందరికి సిలబస్ పెట్టాల్సిందే. బలవంతంగా కూడా మళ్ళా బడికి పంపించాల్సి వస్తుంది. మరి ఎవరికి పాఠాలు చెప్తారో దానికి జనం ఏం గుణపాఠాలు చెప్తారో గాని ఇయాల్టి ఆంధ్ర మీటింగ్లు గిట్ల ఫుల్ జోష్ మీనే నడిచినాయి.